హాయ్ వార్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. చెన్నై పోర్ట్ నుండి మనం షిప్ దగ్గరికి వెళ్ళాలి. షిప్ దగ్గరికి బస్సులో అయితే కూడా మనకి 50 రూపీస్ తీసుకుంటారు పోర్టు నుండి షిప్కి. ఇక్కడ బస్సులో కూడా మళ్ళీ బ్యాగ్స్కి కూడా లగేజ్కి 15 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. అంటే 1 పర్సన్కి 50 రూపీస్ అండ్ బ్యాగ్స్కి 15 రూపీస్, 65 రూపీస్ తీసుకున్నారు నాకైతే. సో నేను ఇందులో మీకు ఈ బడ్జెట్ ఎంత అయింది, ఇంతలో మేము సేవ్ చేసాము, ఎలా వెళ్ళాము అనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షిప్లోకి వెళ్దాము. ఇంకా ఇదంతా షిప్ ఫ్రెండ్స్. ఈ షిప్ మేము ఎక్కేది. షిప్లోకి వచ్చాను. షిప్లో మేము తీసుకున్నది బంకర్ తీసుకున్నాము. అంటే ఇక్కడ మాకు కావాల్సిన డీలక్స్ ఉంటుంది, లగ్జరీ ఉంటుంది, బడ్జెట్ ఎక్కువ ఉండే వాళ్ళకి అలాగా. నేను బంకర్ తీసుకున్నాను కాబట్టి ఈ బంకర్లో వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చక్కగా వ్యూ అయితే ఇక్కడ నిలబడుకొని మనం చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళొచ్చు. ఈ జర్నీ అంతా 3 to 4 అవర్స్ ఉంటుంది అండమాన్కు చేరుకునేదానికి. అదేలాగా మనం సముద్రంలో వెళ్ళచ్చు. అంతా చాలా చక్కగా ఉంది. ఈ వాటర్ ఇదంతా ఎగురుకుంటూ వెళ్తుంటే నాకు ఏదో మూవీలో వెళ్ళినట్లు ఎక్స్పీరియన్స్ ఉంది. సో బాగా చాలా చక్కగా అయిపోయింది మాకైతే. మేము తీసుకున్న బడ్జెట్కు, మేము తీసుకున్న ప్యాకేజ్కు మేము ఇద్దరం వెళ్ళాం కాబట్టి చెన్నై నుంచి. అలాగా చూడండి, చాలా చక్కగా ఉంది సముద్రం. ఇక్కడ చూస్తుంటే పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ గుర్తొస్తుంది. బోట్స్ నుంచి కావాల్సినటువంటి గూడ్స్ అన్ని తీస్తున్నారు, సప్లై చేస్తుంటారు. ఇది లోపల మీ బట్టలు ఫ్రెండ్స్. ఇక్కడనే నాకు బంకర్ కాబట్టి మేము బంకర్లో తీసుకున్నాము. ఇది డీలక్స్. ఇంకా సూపర్ లగ్జరీ అయితే కన్నా పైగా ఇంకో ఫ్లోర్లో ఉంటుంది. ఇది మొత్తం షిప్ అనేది 7 ఫ్లోర్స్ ఉంది. సో ఈ 7 ఫ్లోర్స్లో మాది 4th ఫ్లోర్లో ఉన్నాము, 3rd కాదు. సో ఇలా బర్త్స్ ఇవన్నీ. ఇప్పుడే పోర్ట్ బ్లేడ్లో దిగాము ఫ్రెండ్స్. పోర్ట్ బ్లేడ్ సిల్వర్ జైల్. ఇది బీచ్. సో ఇది ఇక్కడనే లైట్ సౌండ్ షో జరుగుతుంది. ఇది కార్బిన్స్ కోవ్ బీచ్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ బడ్జెట్ వచ్చి ఒక పర్సన్కి అయితే కన్నా 1000 నుండి 2500 దాకా అవ్వచ్చు ఒక నైటు. మిడ్ రేంజ్ అయితే 3000 to 6000 అవుతుంది. ఇంక్లూడింగ్ మీల్స్ అయితే లంచ్ డిన్నర్ 200 to 800 అవుతుంది, డిపెండింగ్ ఆన్ ద బీచ్. సో నెక్స్ట్ మనం వెళ్ళబోయేది ఇప్పుడు అండమాన్ చేరుకొని చూసారు కదా. సో ఇది రాధానగర్ బ్రాంచ్, హవ్లాక్ ఐలాండ్. సో ఇక్కడ పర్సన్కి వచ్చేసి 400 to 2500 అవుతుంది పర్ ట్రిప్, డిపెండింగ్ ఆన్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఆప్షన్. గాయ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా పాయిజనస్ స్నేక్స్ కూడా ఇక్కడ ఉంటాయి, మనం జాగ్రత్తగా వెళ్ళాలి. చూస్తున్నారు కదా, చాలా పాయిజనస్ స్నేక్ అంట. చూడండి, వాటిని ఎవరు కూడా ఏమి అనే ధైర్యం అయితే చేయలేదు, ఎందుకంటే హైలీ పాయిజనస్ స్నేక్స్ అనేవి బీచ్లెస్లో ఉంటాయి కాబట్టి. సో ఉద్దేశంతో జస్ట్ క్యాప్చర్ చేశాను అంతే, ఇందులో ఎలాంటి ప్లానిక్ ఏమి ఉండదు అది. సో మేము తీసుకున్న ప్యాకేజ్ వచ్చేసి 17,000 ఇది. అంటే ఇద్దరికి కలిపి 30,000 చెప్పారు. 30,000 అయితే మేము డిస్కౌంట్లో 12,000 షేర్ చేసుకున్నాము ఇద్దరం కలిసి. ఇక్కడ ఇది రూమ్ అన్నమాట, రిసార్ట్. ఇక్కడికి క్యాబ్ వచ్చి బుక్ చేస్తారు. లాకర్స్లో మనము రూమ్లో బ్యాగ్స్ అన్నీ పెట్టుకొని నెక్స్ట్ మనకు క్యాబ్ వస్తుంది. క్యాబ్లో ఎక్కేసి నెక్స్ట్ ఐలాండ్కి వెళ్ళేది. ఇది లోపల అనమాట షిప్లో ఇలా ఉంటుంది. ఇది చూసారు కదా, ఈ షిప్లో అంతా చాలా చక్కగా ఉంటుంది అనమాట. రాధానగర్ బీచ్ అంటారు ఇది. ఇక్కడ ఆల్మోస్ట్ కాస్ట్ వచ్చేసి 3000 ఉంటుంది. ఇవి మొత్తం ఇవి స్కూబా డైవింగ్ ఇలాంటి అడ్వెంచర్స్ మనం చేయాలనుకుంటే కన్నా మనకి 3000 పర్ పర్సన్ తీసుకుంటారు. చాలా చక్కగా వాళ్ళే చూపించి మొత్తం లైఫ్ సేవింగ్ జాకెట్స్ వేసి మనకి ఎక్స్పీరియన్స్ చేపిస్తారు అనమాట.
ఇవన్నీ కళాపర్ బీచ్ అన్నీ వచ్చాయి ఫ్రెండ్. మధ్యలో నగర్ బీచ్ అంట, కళాపర్ బీచ్ అంట, ఎలిఫెంట్ బీచ్ ఇవన్నీ చూసాము. చూసారు కదా లోపలంతా ఫిషింగ్ అంతా ఎలా డైరెక్ట్ మేము హార్బర్ నుండి వచ్చాం కాబట్టి మాకు కరెక్ట్ ఖర్చులు అంతా వెళ్ళిపోయడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ స్కూబా డైవింగ్కి 3000, స్నార్కలింగ్ 800, పారాసైలింగ్కి 2000 అలా తీసుకుంటారు అనమాట. సీ వాక్కి 3000. సో అలాగా జెట్స్కి రైడ్స్కి అయితే 600 రూపీస్ అట్లా పర్ పర్సన్కి తీసుకుంటారు అనమాట. అంటే డిపెండింగ్ అబౌట్ ద ఆపరేటర్ అండ్ ఆ సీజన్ బట్టి మేము వెళ్ళిన సీజన్ అనేది ఇది వింటర్ కాబట్టి కొంచెం లో కాస్ట్లోనే వచ్చిందనమాట. సో మేము ఎలాంటి అడ్వెంచర్స్ చేయదలుచుకోలేదు ఈసారి, నెక్స్ట్ టైం చూస్తాం కానీ. సో అలాగే నెక్స్ట్ మనం వెళ్ళబోయే ఐలాండ్ వచ్చేసి నీల్ ఐలాండ్ అనమాట. సో చూస్తున్నారు కదా, నెక్స్ట్ మనం నీల్ ఐలాండ్కి అనేది వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నీల్ ఐలాండ్ తర్వాత ఇక్కడనే భారత్పూర్ బీచ్ వస్తుంది, అలాగే లక్ష్మణ్పూర్ అండ్ బీచ్ వస్తుంది. ఇవన్నీ చూపించేసి మీకు ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తాం అనుకుంటున్నాం. సో ఇక్కడ మనకు సీ వాకింగ్ కూడా చేయొచ్చు ఆపరేటర్ సాయంతో అనమాట. సీ వాకింగ్ చేయొచ్చు, ఇట్లా లైఫ్ సేవింగ్ జాకెట్స్ ఉంటాయి కదా, వీళ్ళు ఇలాగ లైఫ్ సేవింగ్ జాకెట్స్ తీసుకొని చేయొచ్చు అనమాట. సో అలాగా. సో ఇక్కడ ఉండటానికి మాత్రం మాకు 1 డే 1 నైట్కి వచ్చేసి 1000 అయింది. ఫుడ్ అయితే చాలా కాస్ట్ అనమాట. ఫుడ్ మీల్స్ అయితే ఒక దోశ అయితే దొరుకుతుంది, అదృష్టం బాగుంటే దోశ తినచ్చు. 200 తీసుకుంటారు ఒక దోశకి. లేదా మ్యాగీ కూడా ఆల్మోస్ట్ 100 రూపీస్ ఉంటుంది. సో అలాగా ఇంకా మనము ఇలాగా ఐలాండ్కు రేట్స్ అండ్ వాటి యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మేము ఈ విధంగా చాలా 12,000కు వెళ్ళేసి వచ్చాము. ఇద్దరికి మాకు 24 అయింది టోటల్గా. ఇంకా ఏదైనా మేము వాటర్ అడ్వెంచర్స్ ఏమైనా చేసి అయినా మా ఇంకా ఎక్కువ అవుతుంది. టోటల్గా నేను వెళ్ళి వచ్చినందుకు మాకు 35,000 అయింది ఇద్దరికి. సో అలా అయిందనమాట. ఈ బ్యాలెన్స్ ట్రిప్లో మేము ఇంకా కొంచెం స్లోగా వెళ్ళాలి, అంత అవసరం లేదనుకుంటేనా 25,000లో అయినా మీరు వెళ్ళి రావచ్చు. ఇంకా అలా ఉంటుంది అనమాట కష్టం.